మిత్రులారా, మనం చాలా రోజుల తర్వాత డ్రైవ్ కి వెళ్తున్నాం కదా. సరిగ్గా చెప్పు జోర్దార్. ఇప్పుడు నాకు ఆకలిస్తుంది, తినాల్సిన సమయం. ఏంటి అనుమానమా? జాలీగా ఉంది, కానీ బాగా నిద్ర వస్తోంది. నేను కాసేపు నిద్రపోతాను. నూడిల్స్ తింటే ఎంజాయ్ చేస్తుంటే నువ్వు నన్ను శాండ్విచ్ చేసేస్తావా బన్నీ? బన్నీ సీటు ముందుకు తొయ్యి. సారీ పప్పాట్. ఏంటి కొత్త హెయిర్ స్టైలా? సమస్య ఏం లేదు, నాకు అన్ని స్టైల్ సూట్ అవుతాయి. ఏంటి అనుమానమా? నా పేరు వారు. నేను 6 వరకు పని చేస్తాను. జనాల బండి రిపేర్ చేసి మళ్ళీ దాన్ని సరిచేయడమే అసలు నా పని. నా కంటికి సంతోషాన్నిచ్చేవి 1000 ఉన్నాయి. ఉందంటే సంతోషాన్నిచ్చేవి ఉన్నాయంటే ఉన్నాయి. ఆ 500 1000లో మీరు ఒకరా? అలా చూడు, కార్స్ వస్తున్నాయి. రోడ్డులో మేకులు పడే. నేను బ్యూటీ పార్లర్ కి వెళ్తున్నాను. ఇలా చూసావా కర్రా, ఇది నా చేతుల్లో ఉంది. తర్వాత నీకే తెలుసు ఈ కర్ర ఎలా పనిచేస్తుందో. కాబట్టి నా మాటని నువ్వు ఖచ్చితంగా వినాలి. అందరూ ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకని డాన్స్ ఆడుతున్నారు? బండి కూడా కలిసి ఆడుకోండి. మేము డాన్స్ చేయడం లేదు, టైర్ పంచర్ అయినట్టుగా ఉంది, అందుకేలా ఆడుతున్నాం. ఏం జరుగుతుంది ఇక్కడ? వాళ్ళెందుకు రోడ్డు మీద మేకులు వేశారు? నా కంటికి సంతోషాన్ని ఇవ్వడానికి 1000 మంది ఉన్నారు. మీ వల్ల నాకు కలిగిన ఇబ్బంది వల్ల నా మనసు చాలా బాధపడుతోంది. అందువల్ల ఈ బుక్కు బేగం చేసిన తప్పు వల్ల ఈ ప్యాకెట్ చినిగిపోయింది. వీళ్ళ కష్టాల గురించి చెప్తే అది వినే వాళ్ళ కళ్ళల్లో నుంచి నీళ్లు అలా అలా బయటకు వస్తూ ఉంటాయనుకుంటా. క్షమించండి, ఇంతకు ముందే కట్టమని చెప్పినటువంటి విరిగిపోయిన మీ కారు నా వల్ల ఇంకా దారుణంగా మారిపోయింది. ఇది క్షమాపణ అడుగుతోందా లేక మనల్ని అవమానిస్తోందా? లేదు 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 లేదు, అవమానిస్తున్నాను. చినిగిపోయిన ఈ మొగ్గలో గింజలు 1000 ఉన్నాయి. ఇదిగోండి చాక్లెట్. ఇదెందుకు ఇచ్చావు? ఊరికే మీరు చేతులు చాపుతున్నారు కదా, నా దగ్గర ఏమైనా అడుగుతున్నారేమోనని ఇది ఇచ్చాను. హే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడ పంచర్ వేయించుకుందాం? అందుకే నేనున్నాను కదా, నేను పంచర్ వేస్తాను, బాగా వేస్తాను. నా పేరు వారు. నేను 6 గంటల వరకు పని చేస్తాను. మంచి పని. మన బండి 7ంటికి పంచర్ అవ్వలేదు, ఎందుకంటే ఈయన 6 వరకే పని చేస్తారంట. ఇలా నవ్వుతూ ఉంటారా లేక తన గ్యారేజ్ కి వెళ్ళి మనం బండి సరి చేయించుకుందామంటారా? నాకెందుకో అనుమానంగా ఉంది. పెద్దోడా, బ్రేక్ వేయి. అక్కడ చూడండి, ఆవిడ తనే కదూ?
ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇలా సంపాదిస్తే అది మీకు వంట పడుతుందా? ఫ్రెండ్స్, ఈ మోసగత్తినే మనం పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్దాం రండి. కానీ నేను నా యజమాని చెప్పిన పని కదా చేస్తున్నాను. ఎందుకంటే ఇలా చేయడానికి నా మనసు కూడా ఒప్పుకోవడం లేదు. అలా అంటే ఎందుకంటే నా ఫేవరెట్ కర్ర ఆయన దగ్గరే ఉంది. అందువల్ల ఆయన చెప్పిన పనులన్నీ నేను చెయ్యాల్సి వస్తోంది. కర్ర తన చేతిలో ఉంది సరే, కానీ తను చెప్పిన మాటలు నువ్వు ఎందుకు వినాలి? ఇంతకు ముందే పెద్దవాళ్ళు చెప్పారుగా, మన మనసుకు నచ్చింది ఎక్కడుంటే మనం అక్కడేనని. ఈ సామెతలన్నీ ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారేమిటి ఈవిడ? ఐడియా! మీ కర్రని ఆయన దగ్గర నుంచి మేమిప్పిస్తాం. మీ కర్ర మీ చేతికొస్తే ఆయన చెప్పిన మాటలు మీరు వినక్కర్లేదు కదా. ఈ ప్లాన్ ని మా యజమానికి చెప్తాను, ఎందుకంటే కర్ర ఆయన దగ్గరే ఉందిగా. అంతేకాదు, ఆయన నా యజమాని. ఆ కర్రను తీసుకోవడానికి 1000 మంది ప్రయత్నించారు. ఆ కర్ర మేం వెళ్ళి తీసుకొస్తాం, నువ్వు ఇక్కడే ఉండు. Honey Bunny are chasing Bad Monkey. Don't act like a hunky, cause I am a bad monkey. Powerful power-ups and use boosters to beat boss in this fight. An all-new adventure awaits you in Honey Bunny Ka Choma, The Crazy Chase. Brand new game. Download now only on Google Play Store. నాకు గ్రీజ్ స్మెల్ వస్తోంది. ఆ మెకానిక్ ఇక్కడే ఎక్కడో ఉండాలి. ఆరు, నువ్వెవరో మాకు తెలిసిపోయింది. మర్యాదగా తన కర్రని తనకి ఇచ్చేసేయ్. ఇప్పుడే ఇస్తాను. నా పేరు వారు. మిమ్మల్ని సాయంత్రం 6 వరకు కొడతాను. ఇంకా నా పేరు కూడా హనీ. ఇంకా ఇంకా దీని తర్వాత ఏం చెప్పాలో తెలియట్లేదే. ఏం చేద్దాం? నువ్వేదో ఒకటి ఫిలప్ చేసుకో. వావ్ తమ్ముడు, వన్స్ మోర్. ఇక్కడ ఏం కాన్సెప్ట్ జరుగుతోంది? వన్స్ మోర్ అని అడగడానికి తన చేతిలో ఉన్న కర్ర లాక్కో. లక్ష్మి, మున్ని, షీలా, పింకీ అందరూ ఇక్కడికి రండి. తప్పించుకోవడానికి అతను అమ్మాయి పేర్లు పిలుస్తున్నాడు. కొట్టండి వాళ్ళని. ఈ పింకీ షీలా పంచర్ అయిపోయారు. వీళ్ళ నుంచి గాలి మాత్రం బయటకు వస్తుంది. ముని, కమ్ హియర్ అనడానికి తెలుగులో ఎలా చెప్పాలి? ఇలా రా. అయితే అక్కడికి వెళ్ళు. ఎవరు పైకెత్తుతున్నారు? బన్నీ వదిలేసాయి. వద్దు 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 బన్నీ వదిలే. వద్దు వద్దు వద్దు. నా పేరు వారు. 6 గంటల వరకు క్షమాపణ అడుగుతాను. 6 అయిపోయింది. దయచేసి నన్ను క్షమించు. నేను ఆ ఎద్దుని అడ్డం పెట్టుకుని ఆటోమొబైల్ షాపు నడుపుతున్నాను. కావాలంటే ఈ కర్రని దానికే ఇచ్చేస్తాను. నన్ను క్షమించు.
ఒంట్లో ఇరిగిన ఎముకలు 1000 ఉన్నాయి. నా పాత యజమాని నిన్ను క్షమించేశాను. సారీ చెప్పేటప్పుడు కూడా ఏదో అడిగేటట్టుగానే ఉంది. ఇప్పుడు ఈ కర్ర మీకు సొంతం. ఈ కర్రున్న యజమానికి కన్ఫ్యూషన్స్ 1000 ఉన్నాయి. ఇది ఇప్పుడు నాకు సొంతం. అంటే ఇప్పుడు నాకు నేనే ఎద్దునా? ఈ కర్ర ఎవరి సొంతం కాదు. మీరు స్వేచ్ఛగా ఉండొచ్చు. నువ్వు కూడా ఇక ఎవ్వరికి బందీవి కావు. సామెతలు పిల్లలకి నేర్పించాలి, కానీ వాటిని తలుచుకుని భయపడిపోకూడదు. ఏంటి అనుమానమా? ఇకపోతే నీకు దండన ఏమిటంటే సిటీలో ఎన్ని బళ్ళు నీ కారణంగా రిపేర్ అయ్యాయో వాటిని నువ్వు ఫ్రీగా రిపేర్ చెయ్యాలి. ఫిష్ 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 ఫిష్. టైరు పంచర్ అయిందా ఏంటి? అలా అంతా కాదు, నేను డియోడ్రెంట్ వేసుకున్నాను. దాని శబ్దమే అది. వెల్కమ్ టు లక్కీ డ్రా. అది ఎప్పటికీ అవ్వదు డ్రా. ఎవరో ఒకరు ఖచ్చితంగా గెలుస్తారు. మీలో ఒకరు అవుతారు లక్కీ విన్నర్. వాళ్ళకి లభిస్తుంది డ్రీమ్ డే ని గెలిచే అవకాశం. డ్రీమ్ డే ద్వారా విన్నర్స్ కి మా తరఫు నుండి ఇచ్చే డ్రెస్ వేసుకుని మీకు ఏం కావాలనిపిస్తే అది ఫ్రీగా తినొచ్చు. దానితో పాటు విన్నర్స్ మా సూపర్ కార్ ని కూడా డ్రైవ్ చేయొచ్చు. తర్వాత రాత్రి పూల్ పార్టీలో కూడా వాళ్ళు పాల్గొనొచ్చు. 24 నా లక్కీ నంబర్. ఎందుకంటే నేను నిద్రపోయేది 24 గంటలు. నా అకౌంట్ లో 24 రూపాయలున్నాయి. అది కాకుండా జోర్దాన్ నన్ను చెప్పమని చెప్పినా నేను 24 నిమిషాలు ఆలోచించి కుదరదని చెప్తాను. చూసారా, నా నెంబర్ 99. ఖచ్చితంగా నేనే గెలుస్తాను. నిజం చెప్పాలంటే నేను ఎంత లక్కీ అయిన దాన్నంటే 2 సార్లు పాస్వర్డ్ ని గెస్ చేస్తాను. తర్వాత వైఫై కనెక్ట్ అవుతుంది. The winner is number 99. ఇది నా నెంబర్ 99. నేను గెలిచాను. నా చిన్నప్పటి నుంచి ఈ డ్రీమ్ డే ని గెలవాలని కలలు కన్నాను. థ్యాంక్ యూ ఆల్. సరే, మీరు చెప్పండి, ఈ డ్రీమ్ డే ని మీరు ఎవరితో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు? అది ఖచ్చితంగా నా ఫ్రెండ్స్ హనీ, బనీ, జోర్దార్, పప్పెట్ తోటే. ఏంటి ఆశ్చర్యం? తను కూడా అచ్చో నాలాగే ఉందేంటి? అంటే ఆయన అబద్ధం చెప్పారా? నేను లక్షల్లో ఒకదాన్నన్నారు, కానీ 150 మందిలోనే ఇక్కడ ఇద్దరు ఉన్నాం. బట్ లక్కీ మనమే. ఆ ముఖం కూడా నాలాగే ఉంది కాబట్టి. ఇప్పుడు చూడు, తనకి బదులుగా డ్రీమ్ డే కి నేను వెళ్తాను. నేను వెళ్ళి డ్రీమ్ డ్రెస్ వేసుకొని వస్తాను. ఆ తర్వాత మనం ఎంజాయ్ చెయ్యొచ్చు. ఇప్పుడు ఈ డ్రీమ్ డే ని నేను ఎంజాయ్ చేస్తాను. నిన్ను చూస్తుంటే కిట్టీలా అనిపించడం లేదే. దేవతలా ఉన్నావు, దేవత. ఈ దేవతకు ఆకలి కూడా వేస్తుంది. డ్రీమ్ డే ని మొదలు పెడదాం. అన్లిమిటెడ్ భోజనం. ఈ రోజు కడుపు నిండా తినబోతున్నాను. కడుపులో ఎన్ని ఎలకలు పరిగెడతాయో వాటి కడుపులు నిండుతాయి. ఏంటి అనుమానమా? రండి వెళ్దాం. ఇక్కడ తెలియడం లేదు. ఏంటి? కిట్టి టికెట్స్ కనపడడం లేదు. అవును కిట్టి, నువ్వెందుకు భోజనాన్ని వృధా చేస్తున్నావు? మిగతా వాళ్ళ భోజనం తీసుకొని తినడం చాలా పెద్ద తప్పు.
అదేంటంటే అది అర్థమైపోయింది. ఈ రోజు కిటీకి డ్రీమ్ డే. మిగతా వాళ్ళ ప్లేట్ల నుంచి తినడం కిటీకి డ్రీమ్ అన్నమాట. అదంతా నిజమే బెంజాయ్. ఈలోనా బెంటాయినా? అరే ఇంతకు నువ్వేం మాట్లాడుతున్నావు? డ్రీమ్ డే ఇలా మాట్లాడడం కిటీకి డ్రీమ్ అనుకుంటాను. అరే తన డ్రీమ్ వల్ల నా క్రీమ్ పోయింది. తనకేమైంది? దీన్ని ఒకసారి నేను చెక్ చేసుకోవచ్చా? ఇది టేస్ట్ గా ఉందా లేదో చూస్తాను. లేదు, ఇది అంత టేస్ట్ గా లేదు. ఇదిగో ఇప్పుడు ఈ అమ్మ ఊరేగింపు కోసం సూపర్ కార్ లో వెళ్ళబోతుంది. ర్యాలీనా? ఈ రోజు ఎక్కడో ర్యాలీ జరగడం లేదే. అదే రైడ్ కి వెళ్ళబోతున్నాను. రైడ్ తనకి అర్థమయ్యేలా చెప్పు. నేనేం అర్థం చెప్పను, నాకే అర్థం కాకపోతే. డ్రీమ్ డ్రీమ్ కిటీకి ఇలాంటి డ్రీమ్ కూడా ఉందా? ఇలాంటిది నా డ్రీమ్ లో ఎప్పుడూ అనుకోలేదు. సరే రండి. ఇందులో స్టీరింగే పెట్టలేదు. ఇదొక ఇంపోర్టెడ్ కార్. ఇందులో స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. రైట్ లో కాదు, లెఫ్ట్. అరే నువ్వు చెప్పినందుకు రైట్ అని చెప్పాను. రైట్, యు ఆర్ రైట్. పద కిటీ, రైడ్ కి వెళ్దామా? నువ్వు అప్పటి నుంచి ర్యాలీ ర్యాలీ అంటున్నావు, కానీ నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరిపోతున్నావు? ఒక కిట్టీగా మారి కారు నడపడం చాలా బాగుంది. ఎదురుగా రెడ్ సిగ్నల్ ఉంది. ట్రాఫిక్ రూల్స్ ని ఫాలో అవ్వు. రూల్ బ్రేక్ చేయడానికి కదా రూల్స్ పెట్టారు. ఎముకలు కూడా విరగొట్టడానికే ఉన్నాయి అని పోలీసులు కూడా అంటారు. తను మన నందు. అవు కారు నాపై నీరు కొట్టి తడిచిపోయాను. సోపే లేకుండా స్నానం చేశాను. నందు అందరికి మిత్రుడు, కానీ కిటీని తప్పించి. అవు ఏంటిది కిటీ? నువ్వు ఫ్రెండ్లకి సాయం చేయడంలో ఆలోచించవు కదా? అలాంటప్పుడు నువ్వు నందుకి ఎందుకు సాయం చేయలేదు? తన మీద నీళ్లు పడేలా చేసావు. మంచిదే కదా, నీళ్లు డబ్బులు పెట్టుకుంటున్నావు. తనకి ఫ్రీగా స్నానం చేయించాం. అరే నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. నువ్వు చాలాసేపు డ్రైవ్ చేసావు కిట్టి. ఇప్పుడు కాసేపు విశ్రాంతి తీసుకో. మనం సాయంత్రం పార్టీకి కూడా వెళ్ళాలి కదా. ఇప్పుడు ఇంటికి వెళ్దాం పదా. ఇంటికా? డ్రీమ్ డే ని ఎంజాయ్ చేయడమే కాకుండా ఇంటికి కూడా వెళ్ళాలా? తలుపు తీయండి. ఎవరైనా ఉన్నారా? ఓయ్ గురు, పాల నుండి వెన్నపూస భలేగా తీశారు. ఇంకా మంచిది, అందరూ టైంకి వచ్చారు. చప్పట్లు. ఇలా చూడండి రాముగారు, ఒక గ్లాస్ నీళ్లు కావాలి, తీసుకొస్తారా? మిగతా వాళ్ళు రాసిన నోట్స్ నుండి నువ్వు కాపీ కొట్టొద్దు. నేను కన్నాని, నీ రాము మామయ్యని కాదు. ఈ రోజు కిటికీ డ్రీమ్ డే, అందుకని మిమ్మల్ని రాము మామయ్య అని పిలవడం తనకి డ్రీమ్ కదా. ఎవరైనా తలుపు తీయండి. అరెరే, చేంజింగ్ రూమ్ లో బందీగా ఉండడం కూడా మీ డ్రీమేనా? అరే వీళ్ళందరూ నన్ను ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారు? నాకెందుకో తుఫాన్ రాబోతుందనిపిస్తోంది. తుఫానే వచ్చింది. నన్ను అక్కడ ఒంటరిగా వదిలేసి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అరేరి, తని ఎలా ఇక్కడికి రాగలిగింది? ఆలోచించు స్వీటీ, ఆలోచించు. ఓయ్ గురు, కున్ఫూలో నేర్చుకుంటావు సి సి ఫు ఫు. నాకు తెలుస్తుంది కిట్టి, ఇది టూ టూ. చప్పట్లు. ఇందులో మన కిట్టి ఎవరు? నేనే కిట్టి. లేదు నేనే. లేదు నేను. లేదు నేను. అంటే నువ్వా కిట్టివి? అయితే నువ్వా కిట్టి? అదే కదా చెప్తున్నాను, నేనే కిట్టిని.
ఒకవేళ తను నకిలీ కిట్టి ఏమో. తనే నిజమైన కిట్టి అని నీకెలా తెలుసు? ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలాగే కొనసాగితే నిజమైన కిట్టి ఎవరో కనుక్కోవడం చాలా కష్టం. నిజమైన కిట్టి ఎవరో ఇప్పుడే కనిపెడదాం. కిట్టి ఫేవరెట్ డ్రెస్ ని అల్మారాలో నుండి తీసుకొస్తే తానే నిజమైన కిట్టి. నా ఫేవరెట్ డ్రెస్ దొరికింది. నా ఫేవరెట్ డ్రెస్ ని తీసుకొచ్చేసాను. సైజ్ కు తగ్గ డ్రెస్ వేసుకోవాలంటే అందులో దాక్కోకూడదు. డ్రెస్ ను చూపించాలి, కానీ దాని పెట్టెను చూపించకూడదు. హాయ్, ఇది నా ఫేవరెట్ డ్రెస్. తనే చీటర్. హనీ బనీ, దయచేసి మీరైనా నమ్మండి. చివరి టెస్ట్ మిగిలింది. నిజమైన కిట్టీకి జూడో కరాటే కూడా తెలుసు. మీరిద్దరూ జూడో కరాటే చేసి నన్ను ఓడించాలి. నువ్వేమంటున్నావు బన్నీ? నువ్వు దెబ్బలు తింటావు. అదే కదా ప్లాను. ఏడ్చే బాలుని చూడ్డానికి చాలా ఫన్నీ. నువ్వు కరాటే మూవ్ ని చేసి కొట్టు బన్నీ. దట్స్ మై లార్డ్. కిట్టి బనీని కొట్టలేదు అంటే తనే కదా అబద్ధపు కిట్టి. నకిలీ కిట్టి తను కాదు, నువ్వే. ఎందుకంటే ఒరిజినల్ కిట్టి తన డాల్కి ఎప్పుడు నష్టం కలిగించదు. ఏంటి అనుమానమా? నిజమైన కిట్టికి ఆ డాల్ అంటే చాలా చాలా ఇష్టం. ఇప్పుడు చూడు నా జూడో కరాటేని. దయచేసి నన్ను క్షమించు. నీ డ్రీమ్ డ్యూవ్ ని నేను దొంగిలించాలనుకున్నాను, అందుకే ఇంత పని చేశాను. ఐఎమ్ సారీ. ఓ ఇదా విషయం. ఇది నాకు ముందే నువ్వు నాతో చెప్పుంటే నేనే నీకు దాన్ని ఇచ్చేసుండేదాన్ని. అంతేకాకుండా ఇంకా డ్రీమ్ టీమ్ అయిపోలేదు. ఒకవేళ నువ్వు నిజంగా కావాలనుకుంటే మాతో కలిసి ఫ్లవర్ పార్టీలో జాయిన్ అవ్వచ్చు.